విచారణ పూర్తి కాగానే కేటీఆర్ ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ఊహాగానాలైతే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నప్పటి నుంచి ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది. ఒకవేళ కేటీఆర్ గనుక అరెస్ట్ అయితే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. బాలరాజు గారు చెప్పండి, ఈ రోజు కేటీఆర్ గారు ఏసీపీ విచారణకు అయితే హాజరవుతూ ఉన్నారు. అయితే హాజరవుతున్న నేపథ్యంలో అరెస్టులు అని చెప్పి అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏమంటారు? ఇందాక కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఎన్నిసార్లకైనా విచారణకు వెళ్లడానికి సిద్ధమే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కదా మేడం. ఇవాళ ప్రధానంగా కేటీఆర్ గారి పైన ఏదైతే విచారణ చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా కేటీఆర్ గారిని కావలసుకొని ఆ క్యారెక్టర్ అబాస్పాస్ చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతకి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు చేసే చేత కావట్లేదు, కానీ హామీలు అమలు చేయాలని చెప్పేసి పోతున్న నాయకులు మాత్రం అరెస్టులు మాత్రం చేస్తా ఉన్నారు. ఇలా ప్రజాస్వామ్యం 7వ గ్యారెంటీ అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. సరే, ప్రజాస్వామ్యం 7వ గ్యారెంటీ అని చెప్పినావు కదా, నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇలా కేటీఆర్ గారు అడుగుతుంది ఏంది? గిరిజన రైతాంగం కోసం కొట్లాడుతున్న ఏదైతే లగిచర్ల బాధితులు ఉన్నారో వాళ్ళకు గొంతై ఉన్నందుకు మీరు గొంతును మూసివేస్తారా? అదేవిధంగా ఇలా రుణమాఫీ కాలేదని అడుగుతా ఉన్నాడు, దానికోసం అరెస్ట్ చేస్తారా? ఇలా అదేవిధంగా ఇలా రైతు బంధు రాలేదని అడుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మరి దానికోసం అరెస్ట్ చేస్తారా? ఇలా హైదరాబాద్ పేరుతోటి విధ్వంసం చేసిరు కదా, పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టిరు కదా, ఆ పేదోళ్ళ గుడిసెల కోసం రక్షణ కవచం లాగా కేటీఆర్ ఉంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఇవాళ ఏ పేరుతోటి కేటీఆర్ గారిని విచారణ పిలుస్తా ఉన్నారు, ఏ పేరుతోటి కేటీఆర్ గారిని వేధిస్తా ఉన్నారు, ఏ పేరుతోటి కేటీఆర్ గారిని రేపు జైల్లో పెట్టాలని చూస్తా ఉన్నారు. ఇలా ఫార్ములా రేస్ ఏందో తెలియదు, ఈ రేస్ ఏందో తెలియదు, డీజిల్ ఇంజిన్ తెలియదు, పెట్రోల్ ఇంజిన్ తెలియదు ఈ రేవంత్ రెడ్డి గారికి. డీజిల్ ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ తెలియని రేవంత్ రెడ్డి గారట ఈ రేసులో అంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అన్ని అంశాలను చూస్తే డైవర్షన్ పాలిటిక్స్ కనపడతా ఉంది. గతంలో నేను జైలుకు పోయినా కాబట్టి కేసీఆర్ కూడా జైలుకు పంపాలనే ఆలోచన ఏదైతుందో దుర్మార్గం అంటా ఉన్నాం. ఇలా మహాన్యూస్ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు జైల్లోకి పోయింది ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రోజు పడగొడదామని, కేసీఆర్ నాయకత్వాన్ని అబాస్పాలు చేద్దామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేద్దామని చెప్పేసి ఆ రోజు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన నువ్వు తెలంగాణ స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి పోలేదు, తెలంగాణ కోసం కొట్లాడి నువ్వు జైలుకు పోలేదు రేవంత్ రెడ్డి గారు. ప్రతినిత్యం నేను జైలుకు పోయినా కాబట్టి కేటీఆర్ జైలుకు పోవాలంటే నువ్వేమైనా స్వతంత్ర పోరాటం చేసివా, తెలంగాణ పోరాటం చేసివా? ఎక్కడ కూడా నువ్వు పోరాటం చేయలేవు రేవంత్ రెడ్డి గారు. నువ్వు పోయిన కేసు వేరు, ఈ రోజు కేటీఆర్ గారిని కావాల్సి పంపుతున్న కేసు వేరు అని చెప్పి స్పష్టంగా మహాన్యూస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఏదేమైనప్పటికీ నువ్వు జైలు పంపాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నావు, డెఫినెట్ గా నువ్వు 100 సార్లు జైలుకు పంపినా కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ప్రజల కోసం, గిరిజన రైతాంగం కోసం, ఫార్మసిటీ భూముల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం 100 సార్లు అయినా జైలు పోవడానికి సిద్ధమని చెప్పేసి ఇప్పుడే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేసీఆర్ సైనికులుగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పనిచేస్తామని చెప్పేసి మహాన్యూస్ ద్వారా తెలియజేస్తాం. అలాగే బాలరాజు గారు, న్యాయ పోరాటానికి సిద్ధమని చెప్తూనే ఒక పక్కన కేటీఆర్ అరెస్టుకు సంబంధించి కూడా ప్రజలందరూ బయటకు రావడం, ఆందోళనలు చేయడం కూడా జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మళ్ళీ ఇలాంటి ఆందోళనలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం గారు, ఈ రాష్ట్ర ప్రగతిలో, ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ లో కేటీఆర్ గారి పాత్ర ఏందో మీరు గత 10 సంవత్సరాలుగా చూసినారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ గారి పాత్ర ఏందో చూసినారు. ఇలా యూత్ కు ఐకాన్ అయిన నాయకుని పట్టుకొని, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టమైన కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తామంటే వాళ్ళకు ఆయనకు అభిమానులు ఉండదా? కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 60 లక్షల మంది సభ్యత్వం, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి బనాయిస్తూ బదనాం చేస్తూ అరెస్ట్ చేస్తామని చెప్పేసి డెఫినెట్ గా మేము ఆందోళన చేస్తాము. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పెట్టిన కేసులు ఎదిరిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా 100% మీరు పెట్టిన కేసు ఏదైతే ఉందో, ఏం కేసు అనేది అర్థం కాదు. ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు పెట్టినారు, 200 కోట్లు ఖర్చు పెట్టినారు, ప్రభుత్వ సొమ్ము ఖజానా ఖర్చు పెట్టారా? మీరు మేము తీసుకొచ్చి పెట్టినారా? అలా మిస్ వరల్డ్ పోటీల వల్ల రాష్ట్రానికి కానీ
రాష్ట్ర ప్రగతికి కానీ టూరిజం కానీ వచ్చినటువంటి మేలేందో చెప్పని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఫార్ములా రేసు వల్ల నష్టం జరిగింది, ఫార్ములా ఏం నష్టం జరిగింది? కేటీఆర్ గారు ఏమన్నా జేబులు పైసలు వేసుకున్నారా? ప్రభుత్వ సొమ్ముని ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ పైసలు అకౌంట్ లో ఉన్నవి. ఆ అకౌంట్ ఉన్న పైసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే తీసుకురామని చెప్తే కేటీఆర్ మార్చింది కాబట్టి కేటీఆర్ అర్థం చేస్తామని మాట్లాడితే ఇది ఎక్కడ తప్ప అని అడుగుతున్న మహాన్యూస్ ద్వారా ఇలా కేటీఆర్ గారు పారదర్శకంగా అకౌంట్ టు అకౌంట్ నిర్వాహకులకు ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఆ నిర్వాహకులు చెప్పారు ఎక్కడన్నా కేటీఆర్ గారు పైసలు మాకు ట్రాన్స్ఫర్ చేయలేదని నిర్వాహకులే చెప్తారు కదా పైసలు ట్రాన్స్ఫర్ చేసిరని చెప్పేసి. పెట్టుబడులు తీస్తే బదనాం చేస్తారా? ఈ రాష్ట్రానికి ప్రగతిని తీసుకురావడం కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలని ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేస్తారా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ విధానం అదేనా అంటున్నాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని లాగా నిలబెట్టే నాయకుడు కేటీఆర్ గారు. హైదరాబాద్ రోడ్లు గతం 2014 ఉప్పల్ చౌరస్తా సెట్టు ఒకసారి చూసిరండి. నేను అంటున్న మహానీస్ ద్వారా ఎల్బీ నగర్ చౌరస్తా సెట్టులో చూసిరండి, అదేవిధంగా గచ్చిబౌలి చౌరస్తా సెట్టులో చూసిరండి, కుగనపల్లి చౌరస్తా సెట్టులో చూసిరండి, రాయదుర్గ చౌరస్తా సెట్టులో చూసిరండి ఒకసారి. మీరు అప్పుడు రోడ్లు వేస్తుండేను. ఈ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని ఒక ఎవరెస్ట్ శిఖరాలాగా నిలబెట్టిన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేస్తామంటే, అబాస్పాలు చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కార్యకర్తలుగా మేము ఎందుకు ఊకుంటాము? డెఫినెట్ గా న్యాయ పోరాటం చేస్తాం, గల్లీలో పోరాటం చేస్తాం, ఢిల్లీ దాకా మా వాయిస్ వినిపిస్తాం మేడం. 100% ఆయన ఒక యూత్ ఐకాన్. అనేక మంది, లక్షలాది మంది అభిమానులు, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఈగ వాలినా, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది పడితే చిల్లర కూతలు కూర్చినా నాలికలు చీరేస్తాం. మీ మహానీస్ గారు చెప్తా ఉన్నా, నాలికలు చీరేస్తాం. బ్రేకింగ్ పెట్టుకోండి మీరు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు, అక్రమ కేసులు బనాయించాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. మేడం ఇవాళ ఫార్ములా రేస్ సంబంధించి స్పష్టంగా ఉంది మేడం. హెచ్ఎండిఏ ద్వారా నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పేసి స్పష్టంగా ఉంది మేడం. ఇవాళ ఒక బ్యాంకు, ఒక నేషనల్ బ్యాంక్ ద్వారా పోయినటువంటి నిధులు అవినీతి ఎక్కడ జరిగింది? అవినీతి లేని దాంట్లో ఏసీబీ కేసేది, అసలు మనీ లాండరింగ్ జరిగిన దాంట్లో ఈడీ కేసేది. అసలు ఎందుకు ఈ కేసులు అంటూ నాకు అర్థం కావట్లేదు. ఈ కేసుల యొక్క దాంట్లో స్పష్టత లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏదో అరెస్ట్ చేసి స్థానిక సంస్థల ఎలక్షన్ లో 4 ఓట్లు 4 సీట్లు పొందాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సూర్యుడి పైన ఉమ్మేస్తే మళ్ళా సూర్యుడి పైన ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? రేవంత్ రెడ్డి ముఖం మీదనే పడుతుంది. ఇవాళ సూర్యుడు లాంటి వాడు మా కేటీఆర్, ఇవాళ ఉమ్ము మీద పడేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. 100%. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉన్న నేపథ్యంలోనే కేటీఆర్ ని అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందంటారా? 100% మేము భావిస్తా ఉన్నాము. డెఫినెట్ గా స్థానిక సంస్థలలో కేటీఆర్ గారు తిరిగితే, కేటీఆర్ గారు మాట్లాడితే ఎక్కడ మా బండారం బయటపడదని చెప్పేసి మేడం నేను అడుగుతా ఉన్నా మేడం. రుణమాఫీ ఎక్కువ ఈ 18 నెలలు అయింది మేడం, ఒక్క హామీ అన్న అమలు చేశారు మేడం సొంతంగా? ఇవాళ పూర్తిగా చేశారా చెప్పండి మేడం? రుణమాఫీ అయిపోయిందా పూర్తిగా? రైతు భరోసా విడుదల చేసిరా పూర్తిగా? పొలం బంగారం ఇచ్చిర్రా? అదే విధంగా ఇవాళ సంబంధించిన స్కూటీలు ఇచ్చిర్రా? మహిళలకు 2500 ఇచ్చిర్రా? ఇవాళ ఏదైతే మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు ఇలా పింఛన్లకు సంబంధించి 4000 ఇచ్చిర్రా? ఇలా ఎన్ని అంశాలు నెరవేర్చకుండా ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇలా హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో పైశాచిక ఆనందం కోసము, శునకానందం కోసం కేటీఆర్ అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప దీంట్లో వాస్తవాలు లేవు అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తాం. అలాగే గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక అన్ని కేసుల్లోనూ ఎవరో ఒకళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి విచారణకు అయితే వెళ్తున్నారు. మొన్నటిదాకా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి హరీష్ రావు గారు వెళ్లారు, కేసీఆర్ గారు కూడా వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు? ముఖ్య నేతలందరూ ఇలా విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగం సంస్థల్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థని గౌరవిస్తాం. కాబట్టి ఇవాళ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ని శిఖరం అంత మనిషిని కోర్టు మెట్టిక్కాలని ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు. ఇలా కేసీఆర్ అంటే ఒక శిఖరం తల్లి. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమ సాధకుడు, కారణ జన్ముడు కేసీఆర్. అటువంటి నాయకులు పట్టుకొని 72 ఏళ్ల వయసులో ఏదో క్యారెక్టర్ని అసెస్ చేయాలనే ఆలోచనతోటి కేసులు తిరుగుతా ఉన్నావు కదా. ఇలా కమిషన్ తీసుకుంటున్న వాళ్ళు కేసులు తిరగాలి. ఇలా మా మంత్రివర్గం మొత్తం కూడా కరెక్ట్ అయిందండి. ఏ మంత్రి చూసినా 20% కమిషన్ లేకుండా ఒక ఫైల్ వెళ్తారు అని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు చెప్పారండి. తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ కాంట్రాక్టర్ సంఘం ఆందోళన చేసింది 20% కమిషన్ లేకుంటే పనులు బిల్లులు పాస్ చేయట్లేమని. కమిషన్ తీసుకుంటుండేమో దర్జాగా పాలన చేస్తా ఉన్నారు. ఇలా రైతు కన్నీరు ఉండటం కోసం మేము కాళేశ్వరాన్ని కడితే కమిషన్ల ముందు ఆర్డర్ చేపిస్తా ఉన్నారు. ఇది కాదా దుర్మార్గం? అడుగుతున్నా మేడం మీ టీవీ ద్వారా. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ ఉంటుందా? కాబట్టి 100% రేవంత్ రెడ్డి సర్కార్ చేసే ఈ కక్షపూరితమైన విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము కొట్లాడతాం.
డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ ద్వారా చట్టం ద్వారా ఉన్నటువంటి ఏదైతే ఎదురుబాటు ఉందో డెఫినెట్ గా అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ పైన కొట్లాడు. అయితే అవసరమైతే 3 సార్లు కాదు 300 సార్లు కూడా విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు కూడా అంటూ ఉన్నారు. బల్మూర్ వెంకట్ ఒకసారి 3,000 ఓట్లు వచ్చినట్టు హుజూరాబాద్ లో పోటీ చేస్తే 3,000 వచ్చినో డిపాజిట్ పోయిందో మరి ఎందుకు ఎమ్మెల్సీ చేసిండో రేవంత్ రెడ్డి అర్థం కావట్లేదు. కానీ ఇక బల్మూర్ వెంకట్ కూడా మాట్లాడుతుంది, నేనేం మాట్లాడాలి. బల్మూర్ వెంకట్ చేసిన కొట్లాట ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం దూదిమెట్ల బాలరాజు యాదవ్ అంటే ఒక చరిత్ర ఉంది. దూదిమెట్ల బాలకు హిస్టరీ బల్మూర్ వెంకట్కి ఏముందమ్మా హిస్టరీ. తెలంగాణ ఉద్యమంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఏం చేసింది బల్మూర్ వెంకట్? అన్ని టెంట్ల దగ్గర పోయిండు, ఉద్యోగాలు ఇస్తాం 2 లక్షలు అన్నాడు, ఇచ్చిండు. బల్మూర్ వెంకట్ నడుస్తాను నేను కోదండరాము మాట్లాడు పెద్ద మాటలు మాట్లాడి కోదండరాము ఇడిపోయాడు. తీర్మార్ మల్లయ్య మొత్తం దుకాణమే చదువుకున్నాడు. తీర్మార్ మల్లయ్య దుకాణం చదువుకునే కోదండరాము యానో పడుకునే బల్మూర్ వెంకటేమో పెద్ద పెగ్గేలు తెస్తుడు. అయ్యా బల్మూర్ వెంకట్ నువ్వు మధ్య మాట్లాడిన ఆయన నీకు జాగ్రత్త చూసుకో, నీవు 2 జాగ్రత్త చూసుకో. ఫస్ట్ చెప్పు దెబ్బలు పడతాయి నీకు బల్మూర్ వెంకట్. ఇలా హెచ్చరిస్తాను నేను దూదిమెట్ల బాలయ్య యాదవ్గా. ఏం మాట్లాడుతున్నాండి అర్థం లేదు. కేటీఆర్ పట్టుకుని ఎంతమంది అసలు మాట్లాడతారా? ఆయన కార్పొరేషన్ మెట్టు సాయి కుమార్ ఒక ఏదో మాట మాట్లాడతారు. మేము కూడా గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినాం. ఇష్టం వచ్చినట్టు నోరు మాట్లాడలే, ఇష్టం వచ్చినట్టు మేము చేయలే. ఇలా కేసీఆర్ గారి సైనికులుగా మాకు న్యాయం మీద నీతి మీద చట్ట వ్యవస్థ మీద మాకు గౌరవం ఉన్నది. మీరు దయచేసి మీరు చెప్తా ఉన్నా నేను ఇవాళ చట్టాన్ని గౌరవించేస్తున్నా మీరు చట్టం ముందు కొట్లాడుతాం మేడం, కానీ అన్యాయమైన కేసులను డెఫినెట్ గా కొట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు మీ స్పందన తెలియజేసినందుకు.